इमं विवस्यते योगं प्रोक्तावान् हामव्ययम् विनस्वान् मनवे प्राह मनुच्यः कवेन् ब्रवीत्. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత్వ మనువునకు దీనిని బోధించను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయాతేన్ద్వయోగః ప్రోక్తః పురాతనః భక్తోంసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడు, ప్రియ సఖుడు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలదే, సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునికి దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీన్ని నేను విశ్వసించుట ఎట్లు? అప్పుడు భగవాన్, బహూని మే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరం తప. భగవానుడు తెలిపెను, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుగవు. అజోంసి సన్నవ్య యత్మాం భూతానాం మీశ్వరోం పిత్సన్ ప్రకృతిం స్వామదిష్టాయ సంభవామ్యత్య మాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృజించుకుందును అనగా సాకార రూపములో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచున్నాను. ఓం శ్రీకృష్ణార్పణాయ నమః. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.